తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీల కీలక నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి పార్టీలు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు సిపిఐ, సిపిఎం, జనసేన, రాజ్యాధికార పార్టీలు కూడా మున్సిపల్ పోరులో దూకాయి. అయితే పలు మున్సిపాలిటీలలో పార్టీల మధ్య రసవంతరమైన పోటీ నడుస్తుంది. ప్రజలకు శత్రువులు, మిత్రులు ఎవరు అన్న దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. భువనగిరి మున్సిపాలిటీలోని ఒక వార్డులో పార్టీలకు అతీతంగా పోటీ సాగుతోంది. వార్డులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో ఇద్దరు ఇండిపెండెంట్ల మధ్యనే ప్రధాన పోటీ ఏర్పడింది. ఒక అభ్యర్థికి అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ఇస్తుండగా ప్రత్యర్థి మాత్రం ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఇదే ఇష్యూపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఇప్పుడు ఇక పలు చోట్ల కూడా పార్టీలకు అతీతంగా పొత్తులు కొనసాగుతున్నాయి. కొత్తగూడెం లాంటి మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార పార్టీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకుంటున్న కమ్యూనిస్టులు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు దూరంగానే పోటీ చేస్తున్నాయి. హుస్నాబాద్ వంటి మున్సిపాలిటీలలో సిపిఐ ఒంటరి పోరు సాగుతుంది. ఇక కొన్ని చోట్ల లోకల్ పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కలిసి ప్రచారం చేసుకుంటున్నాయి. తొలిసారి రంగంలోకి దిగిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైతం పలు చోట్ల ప్రభావం చూపుతుందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే బీసీ అభ్యర్థులు ఉన్న చోట్ల కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన చర్చ మాత్రం బీజేపీ, జనసేనలపైనే సాగుతోంది. జనసేనతో పొత్తును సొంత పార్టీ వారే వ్యతిరేకిస్తున్నారన్న టాక్ ఉంది. జనసేనతో పొత్తు లాభం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని బీజేపీలోని మెజారిటీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోని తెలంగాణ వాదులు స్వరాష్ట్ర ఉద్యమానికి వెనుదున్నుగా నిలిచిన వారు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనని మొదటి నుంచి పట్టుపడిన నేతలందరూ పవన్ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని తెలుస్తుంది. ఉత్తర తెలంగాణకు చెందిన నాయకులు మాత్రం జనసేనతో పొత్తు వద్దని హైకమాండ్ కు చెప్పేశారట. ఇక పవన్ పార్టీని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఒప్పుకుంటున్నామంట. తెలంగాణలో మాత్రం పొత్తుకు ససేమీరా అంటున్నారని తెలుస్తోంది. మళ్ళా గిదే గల్లీలో తిరుగుతా
ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి వారం పాటు నిరాహార దీక్ష చేసినట్లు స్వయంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలపై అక్కస్సును వెళ్లగక్కారని గుర్తు చేస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్ర కాపు సామాజిక ఓటర్లు అధికంగా ఉండే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. ఇలాంటి సందర్భంలో జనసేనతో పొత్తు వల్ల ఎలాంటి లాభం ఉండకపోవచ్చన్న వాదన అయితే గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీలు అనేక మార్లు సమైక్యవాదిగా తెలంగాణ వ్యతిరేకిగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాయి. కోనసీమకు తెలంగాణ వాదుల దిష్టి అన్న సందర్భంలో మాజీ ఎమ్మెల్సీ కవిత పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి, వాకటి శ్రీహరి తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాంటి పవన్ తో పొత్తు ఏ విధంగా మేలు చేస్తుందో పార్టీ అగ్రనేతలకే తెలియాలంటూ బీజేపీ కింద స్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కేడర్ కింది స్థాయి నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలతో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకోవడంపై నిలదీస్తున్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో అంతో ఇంతో ప్రజల ఆదరణ ఉన్న బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తాము ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ బలం తెలుస్తుందని, కానీ తమ నాయకుడు చెప్పినందునే పొత్తును ఒప్పుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందుతున్నారు. అటు బీజేపీలో ఇటు జనసేనలో పొత్తుపై అంతగా ఇష్టం లేకుండా పార్టీల పెద్దలు ఏకపక్షంలో తీసుకున్న నిర్ణయం ఫలితాల్లో ఎలాంటి లాభం తెచ్చిపెడుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.